ఫ్రెండ్స్, తరుబు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే నేను ఉన్నాను. దీనికోసమైతే నేను చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నాను. అదేంటి అంటే, ఈ వాటర్ ఫాల్స్ వర్షం లేని టైంలో బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ వర్షాలు బాగా పడి ఇంకా వాటర్ లెవెల్ పెరిగిపోయింది అనుకోండి, ఇదంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. దీనివల్ల ప్రమాదం ఏంటంటే, ఎవరైనా సరే అందులో కానీ పడ్డారు అంటే చచ్చిపోతారు. ఇంకా దానికి ఇక తిరుగు లేదు. ఎందుకంటే అక్కడ మీరు చూసినట్లయితే ఆ వాటర్ ఫాగ్ ఉంది చూసారా, అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ఆటం బాంబ్ పేలితే అక్కడ వచ్చే లైట్ ఉంటుంది చూసారా, దాంతో ఈక్వల్గా ఉందన్నమాట. ఎంత గజీత్ కూడా అయినా సరే ఇక్కడికి వస్తే దీంట్లో కానీ పడితే చచ్చిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇది చాలా వరకు రిస్కే, బట్ వర్తే. కానీ చాలా జాగ్రత్తగా రావాలి, ఇరగబడకూడదు, తాగేసి రాకూడదు. అలాగే అంటే జాగ్రత్త పడుతూ వచ్చి అన్నీ చెక్ చేసుకుని నెమ్మదిగా వచ్చి నెమ్మదిగా వెళ్ళిపోతే ఓకే. కానీ తిరగబడదాము, తాగేసి ఈతేద్దాము, జంప్ చేద్దాం అంటే మాత్రం ఇంకా గ్యారెంటీగా చెప్పేస్తున్నాను, చచ్చిపోవడమే. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అటుపక్క చూపిస్తున్నాను చూడండి మీకు. ఆ టాప్ చూడండి ఎంత బాగుందో. పై నుంచి వాటర్ అయితే కిందకు వచ్చి పడుతుంది చూసారా, అదంతా ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. కొండ ప్రాంతాల్లో వర్షం అయితే గట్టిగా పడుతుంది. మా లక్ ఏంటంటే, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? టైము 3:54 అయితే అయింది. మీకు కనుక నేను చేసే ఈ చిన్న యూట్యూబ్ షార్ట్, ఇది నేను 3Kలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వాటర్ ఫాల్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.